భయపెడుతున్నారు. ఎంత వీలైతే అంత భయపడు. కానీ నేపాల్ సంఘటన కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. అణిచివేస్తే ఏ రకంగా ఉంటుందనేసి వెరీ రీసెంట్లీగా జరిగిన విషయం. ఎన్నడో చరిత్ర కూడా కాదు, నేను చరిత్రలో కూడా గుర్తు చేయట్లే, వెరీ రీసెంట్గా మీకు గుర్తు చేస్తున్నా. అంత భయం అక్కర్లా. శాశ్వతం కాదు పదవులు. దాని తర్వాత మళ్ళీ మీకు ఇదే సోషల్ మీడియా అవసరపడదా? మహా అయితే మీరు గట్టిగా ఉంటే అన్నీ మీకు అనుకూలించి మీరు ఆ సీట్లో కూర్చుంటే 3 సంవత్సరాలు. అనుకూలించకపోతే మీరు మధ్యలోనే దిగిపోతారేమో, ఏమీ తెలియదు కదా. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ తర్వాత మరి సోషల్ మీడియానే కదా మళ్ళీ మీకు కావాల్సింది. మీరు మళ్ళీ పోయి మీరు రేపు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలి? మీరు టీడీపీలో పోతారా, బీజేపీలోకి పోతారా, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? ఏం చేయాలన్నా మళ్ళీ ఇదే సోషల్ మీడియా అయితే అవసరమే కదా. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ రేపు మీరు సోషల్ మీడియా నాకు పని చేయండి అంటే ఎవరన్నా పని చేస్తారా? ఈ రోజుతో అయిపోదు, దీని కంటిన్యూషన్ ఉంటుంది. రేపు ఎట్లుంటుందంటే పరిస్థితి, ఎవరు దమ్ముకున్న గోతిలో వాడే పడాల్సి వస్తుంది.